హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవాళ నిన్నటి దినమైతే నేను కాకరాలు చేశాను చపాతీలతో. ఇవాళ అయితే రాగి దోశలు చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలండి. సో ఈ రెండు ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మిక్సీ కొట్టుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం సోడిపిండి అయితే రెడీగానే ఉంది. కాకపోతే ఇవైతే మనం మిక్సీ చేసుకోవాలండి. 1 గంట ముందు నేను మినపప్పు అయితే నానబెట్టాను. అలాగే బియ్యం కూడా నానబెట్టుకోవాలండి కంపల్సరీ. సో దీన్ని అయితే నేను మిక్సీ కొడుతున్నానండి వాటర్ వేసుకొని. ఇందులో మినపప్పు బియ్యం వేసిన దోశల పిండి అనమాట అండి. సో నేను దీనిలో అయితే వేసాను. అలాగే చూడండి ఎంత పిండి అయితే తీసుకోవాలి. అలాగే మీకు ముందైతే మినపప్పు బియ్యం చెప్పాను, ఇప్పుడైతే నేను పెరుగు కలుపుతున్నాను. చూడండి, పెరుగు కూడా వేసుకోవాలి. అంటే దోశల పిండిలో పెరుగును కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే చూడండి సోడిపిండి 2 స్పూన్స్ నేను తీసుకున్నానండి. అంటే పిల్లలకి మనం సోడిపిండి పెడితే చాలా బలం అనమాట. మన పిల్లలకి రాగి జావ తాగకపోయినా కనీసం ఇలాగన్నా దోశల్లో వేసి పెడితే పిల్లలకి చాలా బలం అనమాట అండి. అందుకే నేను మా పిల్లలకైతే కంపల్సరీ దోశలు పిండిలో అయితే నేను సోడిపిండి కలిపి నేను దోశలు వేస్తాను. ఎందుకంటే పిల్లలు ఇలాగన్నా చక్కగా తింటారన్నమాట అండి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. నేను ఏమి వేయలేదండి, మినపప్పు బియ్యం పెరుగు సోడిపిండి కలిపాను, అంతేనండి. సరిగా ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూడండి నేను గ్యాస్ ఆన్ చేశాను, పెనం అయితే పెట్టానండి. సో సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. సోడిపిండి వేసాం కాబట్టి కొంచెం వాటర్ అనమాట అండి, కాస్త వేసుకుంటే చాలు, మరీ ఎక్కువ వద్దండి. సో ఉప్పు సరిపోయిందో లేదో కంపల్సరీ టేస్ట్ చూసుకునే మనం దోశ వేసుకోవాలి. ఆయిల్ పెట్టుకుని ముందైతే ఆయిల్ వేయాలి. దాని తర్వాత నేను ఒక దోశ వేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే సాల్ట్ సరిపోలేదు, నేనైతే సాల్ట్ వేసాను. మీరు కూడా సరిపోకపోతే టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే మనం అన్నీ చాలా బాగా వేసాం. అలాగే సాల్ట్ కూడా దానికి రుచినిచ్చేది సాల్టే కాబట్టి సాల్ట్ కంపల్సరీ మీకు టేస్ట్ చూసి కలుపుకోవాల్సిందిగా కోరుకుంటాను. సో అయిపోయిందండి. ఇదిగోండి ఈ విధంగా ఇందులో నేను అన్నీ కలిపాను అనమాట. సో వేస్తున్నానండి దోశ అయితే. మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. ఇలా వేసుకుంటే నిజంగా నేనైతే వేపిన శనగపప్పు చట్నీ అయితే చేశానండి దీనికి. సో వేపిన శనగపప్పు చట్నీతో తినొచ్చు, అల్లం చట్నీతో తినొచ్చు, వేరుశనగల చట్నీతో తినొచ్చు, కొత్తిమీర చట్నీతో తినొచ్చు, అన్ని రకాల చట్నీలతో తినొచ్చండి. దోశ అయితే అవుతుంది. కాస్త సిమ్లో, మరీ ఆయిల్లో కాకుండా సిమ్ ప్లస్ మరి ఆయిల్ కాకుండా మధ్యలో పెట్టుకోవాలండి మంటని. ఎందుకంటే అది కొంచెం అయ్యే వరకు మనం అలాగా చేయడం చాలా. చూడండి ఫ్రెండ్స్, నేను ఆయిల్ అయితే వేసాను. ఇలాగా చుట్టూరు ఆయిల్ వేసుకోండి కంపల్సరీ. చూడండి అయిపోయింది. దోశ అయితే బాగా కాలిందండి. మనం ఏం అక్కర్లేదు, ఏం వేసుకోక్కర్లేదు. చాలా వేడిగా రాగి దోశ అయితే రెడీ అయిపోయిందండి. మనకంటూ ఉప్పు రాగి పిండితోనే వేసుకోవచ్చు, కానీ రాదు. అందులో ఇవన్నీ నేను కలిపాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బియ్యం వేయడం వల్ల కరకరలు ఆడుతుంది అనమాట దోశ. అందుకే నేను బియ్యాన్ని కూడా యాడ్ చేశాను. కొంచెం మనకి మెత్తగా అనిపిస్తుందండి. రెండో దోశ కాడి నుంచి చక్కగా వచ్చేస్తుంది. ఒక దోశ వేసిన తర్వాత మనకైతే మెత్తగా ఉంటుంది. కాసేపు మీరు ఆగండి, వెంటనే తీయొద్దు, కాసేపు మీరు ఉంచాలన్నమాట.
ఎందుకంటే సోడిపిండి దోశలు కాబట్టి ఒక్క దోశ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దోశలన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి రాగి దోశలు అయితే అయిపోయినాయండి, రెడీ అయిపోయినాయి. చూడండి నేనైతే రాగి దోశలకైతే వేగిన శనగపప్పు చట్నీ అలాగే కారపొడి తయారు చేశానండి. సో మీరు కూడా వేడివేడిగా రాగి దోశలు అయితే మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి చాలా మంచిది హెల్త్కి. మామూలు దోశల కంటే మనం మామూలు దోశలు ఎలాగే చేస్తామో అందులో కొంచెం పెరుగు అలాగే సోడిపిండి యాడ్ చేసుకుంటే రాగి దోశలు వేడివేడిగా రెడీ.